అనే ప్రోగ్రాంని కాలూరు తిమ్మందొడ్డిలో నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షుల వారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఆ తర్వాత రైతు మండల సమన్వయ సమితి అధ్యక్షుల వారికి, ఆ తర్వాత వచ్చేసి గ్రామ పెద్దలకు, ఉపాధ్యాయులకు, లెక్చరర్స్కి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి చిన్నారులకు కూడా నా యొక్క హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మరి ఇక్కడ మారుమూల ప్రదేశం అనేటువంటి టోటల్ ఏసియా లోపలనే గట్టు అనేటటువంటిది అక్షరాస్యత కార్యక్రమం లోపల చాలా లీస్ట్గా ఉన్నది. సో అటువంటి దాంట్లో మనకు గురుకుల పాఠశాలలు పెట్టి పిల్లలకు చదువులు నేర్పించాలి అనేటటువంటి చక్కటి ఉద్దేశంతో ఈ యొక్క ఎవరైతే డబ్బులు పెట్టలేరో బీదవాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళందరి కోసం సహాయం చేయడానికి కోసం మన ప్రభుత్వం వారు ఒక చక్కటి అవకాశాన్ని కల్పించారు. సో దీంట్లో చదువునందుకు మీరందరూ కూడా చాలా ధన్యులు అన్నమాట. ఎందుకొరకంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో మనం చదివించాలి అంటే జస్ట్ నర్సరీ వాళ్ళకి కానీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వాళ్ళు తీసుకుంటే సంవత్సరానికి 20,000 ఫీజు ఉంది. అది వితౌట్ హాస్టల్. అదే హాస్టల్లో కనుక తీసుకున్నట్లయితే ఫీజు ఇంకా చాలా ఘోరంగా ఉంది. 50,000, 60,000, 70,000 మాదిరిగా ఉంది. సో ఒక 10th క్లాస్ పిల్లల కోసం 90,000 ఉన్నారు. సో 90,000, 70,000 అది స్కూల్ని బట్టి ఉంటుంది. సో అలాంటిది మీకు ఉచితంగా ప్రభుత్వం వారు చెప్తున్నారు. సో దాంతోపాటు నాకు తెలిసి మీరు ఎంట్రన్స్తోనే రావాలనుకుంటాను కదా. సో ఎంట్రన్స్తోనే రావాలి. సో ఎంట్రన్స్తో వచ్చారు మీరు అంటే ఒక పరీక్షని మీరు పాస్ అయ్యారు అంటే మీ లోపల మిగతా పిల్లల కంటే కూడా మీ లోపల ఐక్యూ అనేటటువంటిది, ఇంటెలిజెంట్ కోషెంట్ అనేది ఎక్కువగా ఉందని అని చెప్పుకోవాలి. సో మీరందరూ ఈ యొక్క దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవాలి. మరి ఒక 10 నిమిషాలు మేడం. సో దీని విషయంలో మీరు తీసుకుంటే ప్రతి ఒక్క పిల్లలకి సో ఒక చిన్న సామెత ఉంది, తో బచ్పన్ మే సిక్తా ఓ బచ్పన్ తక్ నై భూల్తా. అంటే చిన్నప్పుడు నేర్చుకున్నటువంటిది 55 సంవత్సరాలు వచ్చినా కూడా ఎవరు కూడా మర్చిపోరు అనేటువంటిది ఉంది. తెలుసు మీకు. ఉదాహరణకు 1వ తరగతిలో మీరు ఆలు నేర్చుకుంటారు, ముసలిైనా కూడా ఆలు చెప్పమంటే చెప్తారు. కనీసం చెప్పలేకపోయినా, సీక్వెన్స్ చెప్పలేకపోయినా వాటిని గుర్తిస్తూ చదువుతారు. అవునా కదా. ఇక రెండో విషయం ఏంటంటే ఒకసారి మీరు చదువుకున్నారు, ఒకసారి మీరు నేర్చుకున్నారు, దాన్ని బాగా గుర్తుపెట్టుకున్నారంటే మళ్ళీ మళ్ళీ దాంతో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు 1వ తరగతిలో మీరు నేర్చుకున్నటువంటి ఆలు మళ్ళీ 10వ తరగతిలో ఆలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎంతవరకు మీరు అప్పుడు నేర్చుకున్నారు, గుర్తుపెట్టుకున్నారు. ఒకవేళ నేర్చుకోలేదనుకోండి అది చదవడానికి కూడా సరిగా రాదు. మీకు చదవడానికి సరిగా రానప్పుడు ఇంకా టీచర్ వాళ్ళు ఇవి మొద్దు చదవలేదు అనేటటువంటిది అక్షింతలు పడుతూనే ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే ఒక్కసారి మీరు చదువుకున్నారు, ఒక్కసారి నేర్చుకున్నారు, ఒకసారి గుర్తుపెట్టుకున్నారు అంటే భవిష్యత్తులో మళ్ళీ మీరు మర్చిపోవాల్సిన అవసరం కూడా లేదు. సరే, ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా కూడా మిమ్మల్ని ఇక్కడ పంపించారు. సో మిమ్మల్ని కూలికి పంపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీన్స్ ఈ వయసులో ఉన్నటువంటి వాళ్ళు మా ఊరు లోపల చాలా మంది కూలికి కూడా పోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. సో దాంతో పోలిస్తే కూలికి పంపించకుండా మిమ్మల్ని చదువు పంపిస్తున్నారు అంటే మీరు ఆ యొక్క ఉద్దేశాన్ని, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాన్ని మీరు గుర్తించి మీరు చదువుకోవాలి. ఉదాహరణకు ఒక 60 ఇయర్స్ మన యావరేజ్ వయసు అనుకుంటే ఈ 60 సంవత్సరాల వయసులో ఫస్ట్ ఒక 5 సంవత్సరాలు ఎలా గడుస్తాయో గడిచిపోతాయి. చిన్నప్పుడు బాల్యం లోపల గడుస్తాయి. ఇక 5వ తరగతి నుంచి స్టార్ట్ అవుతుంది స్కూలు 15 సంవత్సరాల వరకు. అంటే దాదాపుగా మీకు 20-22 సంవత్సరాలు వచ్చే వరకు మీరు చదువుకోవాలి. మీకు ఉన్నటువంటి ఒకటే ఒక పని ఇది, చదువుకోవాలి. ఆ తర్వాత ఈ 15 నుంచి ప్లస్ 5 ఏళ్ళు, ఈ 15 ఏళ్ళు మీరు బాగా కష్టపడితే ఆ తర్వాత వచ్చేటటువంటి 45 ఏళ్ళు అంటే మీకు 60 ఏళ్ళు కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు. సో అక్కడ మీరు బాగా సుఖపడడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా. ఈ 15 ఏళ్ళు మీరు చదువుకోలేదు, ఏమీ నేర్చుకోలేదు, ఉద్యోగం రాలేదు. అటువంటిప్పుడు ఏమవుతుంది, సరే ఉద్యోగం అనేది ముఖ్యమని కాదు. సో ఉద్యోగంతో పాటు మీరేముంది, మీకు నేర్చుకునే అదేమన్నా బతకాలనేటటువంటి స్కిల్స్ అనేటటువంటి నేర్చుకోలేదు అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, రోజు కూలికి వెళ్ళాల్సిందే. రోజు కూలికి వెళ్ళినా కూడా ఓకే, ఏదో బిజినెస్ చేసుకుంటారు, ఏదో కూలి పెట్టుకుంటారు, ఓకే. కానీ ఎప్పుడైనా మీకు అనారోగ్యమైంది అనుకోండి, ఆ టైం లోపల మీరు ఏమవుతుంది, వెళ్ళకుంటే మనకు ఇంట్లో పూట గడవదు. సో మళ్ళీ మనము పిల్లల్ని పెంచేది ఉంటుంది, పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లల్ని పెంచాలి, కుటుంబ భారం పోషించాలి, మన తల్లిదండ్రుల్ని పోషించాలి. సో ఇటువంటివన్నీ జరగాలంటే మనం ఏం చేయాలి, ఈ 15 ఏళ్ళు బాగా కష్టపడాలి. మరి కష్టపడాలంటే మీకు ఏం కావాలి, ఫస్ట్ ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఏముండాలి, మనకు లక్ష్యం అనేది ఉండాలి. ఈ లక్ష్యం అనేది లేదనుకోండి వేస్ట్. ఉదాహరణకు మీరు కాల్తిమందు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు చింతలకుంట నుంచి వచ్చారు, లేదా ఒకరు దరూరు నుంచి వచ్చారు అనుకుందాం. దరూరు నుంచి మీ లక్ష్యం ఏంటి, కాల్తిమందుడికి పోవాలి అని మీ మైండ్లో పడింది కాబట్టి మీరు అందరూ వచ్చారు. సో మైండ్లో పడింది కాబట్టి మీరు ఏం చేసిండ్రు, వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళాలా, తోడెవరినైనా తీసుకెళ్ళాలా, ఒకటి.
వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళాలన్నా, బస్సుకి వెళ్ళాలన్నా, నడుచుకుంటూ వెళ్ళాలన్నా, బండి మీద వెళ్ళాలన్నా, ఏదో రకంగా మీకు లక్ష్యం అనేటటువంటిది ఉంది కాబట్టి మీరు ఏదో రకంగా ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ జీవితం లోపల ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఎంతోమంది ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు? ఒకసారి చేతులెత్తి చూద్దాం. అందరూ ఏర్పరచుకున్నారా? వెరీ గుడ్. మరి ఏమనుకుంటున్నారు చెప్పమ్మా? నేను ఏం కావాలనుకున్నావు? వెరీ గుడ్. డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్ థింకింగ్. ఇంకా నెక్స్ట్ ఇంకెవరన్నా? ఇంకా చాలా చేతులెత్తారు కదా. నీవేమనుకుంటున్నావమ్మా? నీ లక్ష్యం ఏంటి? వెరీ గుడ్. గవర్నమెంట్ టీచర్ ఆర్ ఎనీ టీచర్. వెరీ గుడ్. ఇంకా ఇంకా సో ఈ విధంగా మీరు ఏమనుకుంటారంటే డాక్టర్ కావాలి, లాయర్ కావాలి, ఇంజనీర్ కావాలి, తర్వాత మ్యూజిక్ టీచర్ కావాలి, ఓకే ఆమె టీచర్ కావాలి. సో టోటల్గా మీకు ఒక లక్ష్యం అనేది క్లియర్గా ఉండాలి. ఆ లక్ష్యం అనేది లేకపోతే మనము వేస్ట్. ఆ లక్ష్యం అనేది లేకపోతే మనము వేస్ట్. ఇప్పుడు నేను రోడ్డు మీద పోతున్నా, నాకు లక్ష్యం లేదు అంటే నేను ఎలా నడుస్తాను? ఏదో తిక్కువళ్ళు పోతుంటారు చూడండి, పిచ్చి వాళ్ళని చూస్తుంటారు కదా మీరు. వాళ్ళకి ఏమైనా లక్ష్యం ఉంటుందా? ఏమీ ఉండదు. వాళ్ళు వెళ్తూ ఉంటారు, దొరికితే తింటారు, దొరకకుండా మళ్ళీ అలాగే వెళ్తుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. సో లక్ష్యం లేనటువంటి జీవితం వృధా అన్నమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనం ఏం చేసుకోవాలి? లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకోవాలి. మరి లక్ష్యం ఏర్పరచుకున్న తర్వాత దానికి మనం ఏం చేసుకోవాలి? లక్ష్యాన్ని ఏర్పరచుకున్న ఇప్పుడు నేను ఉన్నాను అనుకుందాం, నేను కలెక్టర్ కావాలి అని అనుకున్నాను. కలెక్టర్ కావాలని ఇంట్లో కూర్చుంటే అవుతుందా నాకు? ఏం చేయాలి మనం? దానికి ప్లానింగ్ చేయాలి. ఏం చేయాలి మనము? ప్లానింగ్ చేయాలి. అంటే కలెక్టర్ కావాలి, కలెక్టర్ కావాలంటే ఏం కావాలి? మినిమం డిగ్రీ చదవాలి, ఆ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది, ఆ దాంట్లో ఉత్తీర్ణులు కావాలి, మీటింగ్ ఉంటుంది, మీటింగ్ కాదు ఒకటి ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలి. దాన్ని బట్టి మన ర్యాంక్ హై ఉండాలి. హై ఉంటే అప్పుడు మనకి ఏమవుతుంది? ఐఏఎస్ఆ, ఐఎఫ్ఎస్ఆ, ఐఆర్ఎస్ఆ, ఐపీఎస్ఆ, ఇవి ర్యాంకింగ్స్ని బట్టి మనం చదువుకున్నటువంటి దాన్ని బట్టి వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్లానింగ్ కావాలి. ప్లానింగ్ ఉంటే సరిపోతుందా? ప్రిపరేషన్ ఉండాలి. ప్లానింగ్తో పాటు మనకి ఏం కావాలి? ప్రిపరేషన్ ఉండాలి. సో ప్లానింగ్, ప్రిపరేషన్ చేసుకున్నాం, కానీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉండాలి మనకు? ఇప్పుడు మీరు చదువుతారు, ఈ సంవత్సరం మొత్తం చదువుతారు, చివరికి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు ఈ సంవత్సరం మొత్తంలో చదువుకున్నటువంటిది యాన్యువల్ ఎగ్జామ్ లోపల కరెక్ట్గా క్వశ్చన్ టు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ రాయకపోతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? వేస్ట్ కదా. బాగా చదువుకుంటారు, బాగా నేర్చుకుంటారు, కానీ ఆ టైం లోపల ఎగ్జామ్ లోపల మీకు గుర్తుకు రాదు. గుర్తుకు రాకుండా మీరు బయటకు వచ్చేస్తారు. అప్పుడు మీరు పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? ఫెయిల్ అవుతారు కదా. సో టీచర్కి అయితే తెలియదు ఇది ఫలానా లక్ష్మీ పేపరు, ఆమె బాగా చదువుతుంది కానీ ఎగ్జామ్లో బాగా రాసిండలే కాబట్టి పాస్ చేద్దాము అనే ఉద్దేశం లేదు. ఎందుకంటే మన టీచర్లే దిద్దారు. ఎక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు దిద్దుతారో తెలియదు, ఎవరి పేపర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా దిద్దుతారో కూడా తెలియదు. కానీ మన సబ్జెక్ట్ దాన్ని మనం రాసుకున్నాం అనుకోండి, ఆ క్వశ్చన్ టు ఆన్సర్ కరెక్ట్ రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎవరు దిద్దినా కూడా మనం అనుకున్నటువంటి మార్కులు మనకు ఆటోమేటిక్గా పడిపోతాయి. సో ఇది ఉండాలి. సో ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత ప్రాక్టీస్ ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేయాలి? ప్రెజెంటేషన్ కూడా చేయాలి. ప్రెజెంటేషన్ ఎక్కడ చేయాలి? ఎగ్జామ్ లోపల ప్రెజెంటేషన్ అనేటటువంటిది చేయాలి. సో ఎగ్జామ్లో ప్రెజెంటేషన్ చేసినప్పుడే మనకి ఏమవుతుంది? దానికి సంబంధించినటువంటి ఫలితం అనేటటువంటిది వస్తుంది. మరి లక్ష్యం ఉన్న తర్వాత మనకు లోపల ఏం కావాలి? కాన్ఫిడెన్స్ కావాలి. ఏం కావాలి మనకు? కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం లేదనుకోండి ఎవరు కూడా ముందుకు పోలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, బండి నడపాలి. సో బండి నడపాలనుకున్నప్పుడు అరే ఈ బండి ఇంత పెద్దగా ఉంది, నా మీద పడుతుందేమో, కొంచెం ముందు పోయిన కింద పడుతుందేమో, వాడిని గుద్దుతానేమో, వీని గుద్దుతానేమో అనుకుంటే ముందు మన బండి లోపల మన మైండ్ లోపల ఇవన్నీ ఉన్నాయనుకోండి, నెగిటివ్ థాట్స్. అప్పుడు ఏమవుతుంది? బండి ఎక్కుతానా నేను? బండి ఎక్కను, నడుస్తానా? నడపను. సో మనకు కాన్ఫిడెన్స్ అనేది కావాలి. ఈ కాన్ఫిడెన్స్ మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంటర్నల్ కాన్ఫిడెన్స్, రెండవది ఎక్స్టర్నల్ కాన్ఫిడెన్స్. సో ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ ఏంటి? మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. సో నా లోపల ఉంది, నేను బండి నడుస్తా, అది సరే బండి వస్తుందా రాదా తర్వాత సంగతి, ముందు బండి ఎక్కుతా, స్టార్ట్ చేస్తా. మీరు ఎందుకు సరే ఫర్ ఎగ్జాంపుల్ బండి ఇచ్చిపోయారు, సైకిల్. ప్రతి ఒక్కరు సైకిల్ మ్యాక్సిమం నేర్చుకుంటారు, లేదా నేర్చుకునే వాళ్ళన్నా చూసింటారు. సో ఫస్ట్ మనం సైకిల్ నేర్చుకునేప్పుడు ఖచ్చితంగా 2-3 సార్లు కింద పడాల్సిందే. పడ్డ తర్వాత ఇప్పుడు మనం ఏమవుతాం? సైకిల్ అనేది నేర్చుకుంటాం. వాళ్ళు నేర్చుకుని పోకుండా మనం ఫుల్ ప్రాక్టీస్ చేస్తాం. ఆ తర్వాత చేతులు వదిలేసి తొక్కుతాం, ఆ తర్వాత కాళ్ళు వదిలేసి తొక్కుతాం, అవునా కదా. సో ఇవన్నీ చేసుకుంటూ పోతాం. సో ప్రాక్టీస్ అనేది మనకు పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ ఏం చెప్తుంది మనకు? నీవు ఈ పనిని చెయ్యగలవు అనేటటువంటి పాజిటివ్ థింకింగ్ని మనకు ఇస్తుంది. మరి ఎక్స్టర్నల్ ఫీలింగ్స్ ఏమిస్తుంది? అది చెప్తారు పక్కన, అరే నేనే చెప్తాను, నా పిల్లలు చిన్నోడు ఉన్నాడు, అరే నువ్వు బండిని నడపలేవురా, నువ్వు ఆ బండిని బరువు అవుతుంది, నువ్వు కింద పడతావు అని. సార్ కాన్ఫిడెన్స్ చేయరు. ఎందుకోసం అంటే దానికి కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, పరిస్థితులు. ఎందుకు? ఆ బండి పెద్దగా ఉంది, నీ ఏజ్ చిన్నగా ఉంది, నీ పర్సనాలిటీ సరిపోదు. సో దాన్ని ఎక్స్టర్నల్ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఏమవుతుంది మనకు? మనం చదువు విషయంలో తీసుకుంటే పక్కన కూర్చుంటారు, అరే
కలెక్టర్ నువ్వేడైతే కలెక్టర్ నువ్వేడదైతే నీ సర్ది మొత్తం ఈయన నీకు ఫస్ట్ క్లాస్ మార్కులు రావు అని మనం డిస్కరేజ్ చేస్తాం. సో అది కాదన్నమాట. సో ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ ఎక్స్టర్నల్. మరి కాన్ఫిడెన్స్ ఉందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము. ఇట్లా మన ఊళ్ళో ఏదో ఊళ్ళో స్వామీజీ వచ్చారు. స్వామీజీ వచ్చి అక్కడ ఒక పూజ చేయాలి, ఆ పూజ చేస్తే మనకు వర్షం పడుతుంది అని ఊళ్ళో మొత్తం చెప్పారు. సో అందరూ ఏం చేస్తారంటే సరే అని చెప్పేసి అందరూ స్వామి దగ్గర పోయిండు. ఒకే ఒకటి మాత్రం ఏం చేస్తారంటే ఒక గొడుగు తీసుకొని పోయిండు. అందరూ ఆయన చూసి నవ్విండు, అరే నువ్వేందో గొడుగు తీసుకొని వస్తున్నావు అని చెప్పేసి. కానీ ఆయనకేముంది, ఆ గురువు మీద ఒక కాన్ఫిడెన్స్ ఏంటది, ఈయన పూజ చేస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే వర్షాన్ని అయితే ఆపలేం కానీ వర్షంలో తడవకుండా మనం కాపాడుకోగలుగుతాం. గొడుగుంటే మనం ఏం చేసుకోగలుగుతాము, వర్షాన్ని తడుచుకోకుండా మనం కాపాడుకోగలుగుతాం. సో ఆ విధంగా ఆయన ఏం చేసినట్టే ఆయన మీద ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో ఈయన ఏం చేసినా గొడుగు తీసుకొని పోవడం అనేటటువంటిది జరిగింది. సో ఈ విధంగా మరి కాన్ఫిడెన్స్ కనుక మళ్ళీ ఏం కావాలి, మనకు పట్టుదల ఉండాలి. ఏం కావాలి, పట్టుదల ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న దీపావళి దసరా పండుగ పోయింది. సో దసరా పండుగలో ఒక డ్రెస్ షాపింగ్స్ కోసం పోయినప్పుడు పోయినది ఒక డ్రెస్ బాగా నచ్చింది, కానీ అది కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఉదాహరణకు ఒక 5,000 పడింది అని అనుకుందాం. 5,000 కొనిచ్చేస్తే మాత్రం నాకు కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, లేదురా అది బాగాలేదురా అది కొనుక్కోద్దురా అంటారు. మీరేం చేస్తారు, ఖచ్చితంగా అదే డ్రెస్ కావాలి అంటారు. మీరు ఏమైనా చేయండి నాకు అదే డ్రెస్ కావాలని అక్కడనే నిలబడిపోతారు. అది కూడా కాలేదు, ఇంటికి వచ్చారు ఏదో కొట్టి తిట్టి వచ్చారు, ఇంట్లో ఏం చేస్తారు, మీరు అలిగి పండుకుంటారా లేదా. సో నేను తినను పో, నాకు ఆ డ్రెస్ కొనిచ్చలేవు, నేను అసలు బట్టలు నేను తినను, ఏం చేయను పో, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పేసి చేస్తాను. అప్పుడు లాస్ట్కి ఏం చేస్తాడు, అమ్మాయి కంపగాల ఏమి ఇడిచిపెట్టేటట్టు లేదని చెప్పేసి ఆడికి పోయి ఆ డ్రెస్ కొనిచ్చుకోండి. అంటే ఇక్కడ మీలో పట్టుదల ఎలా ఉంది, మీకు ఆ డ్రెస్సును ఖచ్చితంగా కొనాలి అనేటటువంటిది మీ మైండ్ లోపల ఉంది. ఇక్కడ కూడా చదువు లోపల కూడా మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ కావాలంటే ఖచ్చితంగా ఏం కావాలి, పట్టుదల అనేది కావాలి. మరి పట్టుదల అంటే ఏంది, ఇందాక నేను చెప్పింది కాదు. పట్టుదల అంటే మీరు మైండ్లో ఏదైతే అనుకున్నారో, ఇప్పుడు ఈ అమ్మాయి మనకు మ్యూజికల్ టీచర్ అనుకుంది. మ్యూజికల్ టీచర్ కావాలంటే ఆమెకు ఎన్నో కష్టాలు వస్తాయి. ఉదాహరణకు ఆమె గిటార్ కానీ ఇంకోటి కానీ కొనాలి, అక్కడ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకుంటే ఇక్కడ అవైలబుల్గా లేకపోవచ్చు ఆ టీచర్లు, ఆమెకు హైదరాబాద్ పోవాల్సి వస్తుంది, గద్వాల్ పోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, సుఖ దుఃఖాలు ఎదురైనా కూడా ఆమె యొక్క లక్ష్యం అనేటటువంటిది మార్పు చెందకుండా నేను ఖచ్చితంగా మ్యూజిక్ టీచర్ కావాల్సిందే అనేటటువంటి దాన్ని వదులుకోకుండా అదేవిధంగా ఆ యొక్క సంకల్పం, దృఢ సంకల్పాన్ని మనం ఏమనుకోవచ్చు, పట్టుదల అని చెప్పుకోవచ్చు. మరి ప్రతి ఒక్క వ్యక్తి విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఏం కావాలి, పట్టుదల అనేది ఉండాలి. ఒకవేళ పట్టుదల లేకపోతే ఎంతటి పెద్ద మహా మేధావి అయినా కూడా ఆయన ఏది కూడా సాధించలేడు. మీరు వినే ఉంటారు, ఎవరు బల్బును ఎవరు కనుక్కున్నారు, థామస్ ఆల్వా ఎడిసన్ గారు కనుక్కున్నారు. ఆయన దాదాపుగా 999 సార్లు ప్రయత్నం చేశారు. 999 సార్లు ప్రయత్నం చేస్తే కూడా బల్బును తయారు చేసుకోలేరు. ఇక చివరి ప్రయత్నంగా ఆయన ఏం చేసిందంటే సరే ప్రయత్నం చేద్దామని టంగ్స్టన్తో ట్రై చేస్తే అప్పుడు ఏమైంది, బల్బ్ అనేది వెలిగింది. అందరూ ఏమంటారు అప్పటికి, అరే నువ్వు ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 999 సార్లు ప్రయత్నించడం, ఇంతవరకు నువ్వు బల్బు కనుక్కోవాలి, ఇంకా నీ ముఖం నువ్వు పక్కన కూర్చొని చెప్తారు. కానీ ఆయన మాత్రం ఏం చేసిండు, పట్టుదల వదిలేకుండా నేను బల్బు కనుక్కోవాల్సిందని చెప్పేసి ఖచ్చితంగా ఏం చేశారు, 1000వ బల్బు అనేటటువంటిది వెలగడం చేసింది. సో అందరూ అడిగితే ఆయన ఏమన్నాడు, 990 బల్బు ఎలా వెలగదు, 999 సార్లు ఎలా వెలగదు అనేది నాకు తెలిసింది, కానీ ఒక్కసారి మాత్రమే వెలిగేది ఎలా అనేది తెలిసింది అని చెప్పేసి ఆయన అనుకున్నారు. సో ఈ విధంగా పట్టుదల అనేటటువంటిది ఉండాలి. మరి ఆ పట్టుదల ఉన్నప్పుడే మీరు ఏం చేస్తారంటే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరంతా చిన్నపిల్లలు బాగా మీ మనసు లోపల, మీరు మైండ్ లోపల అనుకున్నారంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా రోజు అనుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఇమీడియట్గా మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి అనుకుందాం, లక్ష్మి IAS ఒక బోర్డు ఇంట్లో పెట్టుకోండి, ప్రతిరోజు కనపడాలి. తర్వాత సీత IPS, సో ఒక బోర్డు ఇంట్లో తయారు చేపించి పెట్టుకోండి. మహా అంటే ఒక 100 రూపాయలు 500 రూపాయలు అవుతుంది. అది మీరు చూసినప్పుడల్లా కూడా మీ లక్ష్యం ఏముండాలి, అక్కడ అది కనిపిస్తుండాలి. మీరు రెగ్యులర్గా తిరిగే చోటు కానీ పడుకునే చోటు కానీ ఆ ప్లేస్లో దాన్ని పెట్టుకుంటే అక్కడ మీ లక్ష్యం అనేది మీరు మర్చిపోరు, పట్టుదలతో ఎలా సాధించాలనేటటువంటిది ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఇంట్లో వాళ్ళు, మీకు ఇప్పుడే చెప్పాను, ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని వదిలేశారు. సో వదిలినప్పుడు చదవండి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మీకు హాస్టల్లో వదిలినప్పుడు మీరు ఏం చేయాలి, వాళ్ళ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా మీరు గ్రహించాలి, అంటే చదవాలి. సో అలా చదివినప్పుడే వాళ్ళకు మీకు ఒక సార్థకత అనేటటువంటిది ఏర్పడుతుంది. సరే ఏదో వాళ్ళు ఇంట్లో నుంచి వదిలేసారు, నేనేదో ఇంట్లో వదిలి కాబట్టి బలవంతంగా వచ్చినారు, నేను చదవడం లేదు అనుకుంటే నష్టపోయేది ఎవరు, మీరే. నష్టపోయేది మాత్రం ఎవరు, ఖచ్చితంగా మీరే. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకుండా బాగా చదివి పట్టుదలతో మీరు చదివితే మీరు అనుకునేటువంటిది ఖచ్చితంగా సాధించగలుగుతారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.